ఆదికాండం 24 అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఆలోచించాము. మిగిలిన ఈ దినాన్ని మనం ఆలోచించేద్దాం. అందులో లాబాను సందర్భానికి రాగానే మనం గత వారం ముగించుకున్నాం. మనందరికి తెలిసిన విషయమే మరొకసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఏంటంటే రెబెకా మరి ఆ నీళ్ళ బావి దగ్గరికి వచ్చింది. నీళ్ళ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకునే లోపుగా ఎలియాజరు మాట్లాడాడు. ఎలియాజరు ఆమెకి బహుమానం ఇచ్చాడు. ఆమె అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటి వారికి అవన్నీ చూపించింది. లాబాను మరి ఆ సమయంలో ఉత్సాహం చూపించాడు. ఎంత ఉత్సాహం అంటే చదువుకుందాం. 24 అధ్యాయము 29 వచనం. 24 అధ్యాయము 29 వచనం. కింద ఎంపగారు 24 అధ్యాయం లైట్కి పెట్టి 24 అధ్యాయము 29 వచనం. రెబెకాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. ఉత్సాహం, అతి ఉత్సాహం. ఎందుకంత ఉత్సాహం? కొంతమందికి కొన్ని వాటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాటిని బట్టి వారికి ఉన్న ప్రేమను బట్టి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇతను ఎందుకంత ఉత్సాహపడిపోతున్నాడు? లాబాను ఎందుకంత తొందరపడుతున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎందుకని? పై వచనాల్లో 28 వచనంలో అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. ఇవన్నీ చూపించింది, మాటలన్నీ చెప్పింది. అప్పుడు లాబాను ఆ బావి యొద్దకు లేకపోతే ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని మామూలుగా నడిచి వెళ్తలేదు. ఆఫర్ ఏమైపోతుంది? ఇప్పుడు డిమార్ట్లోనూ రిలయన్స్లోనూ కొన్ని షాపుల్లో ఈ దినం ఈరోజు ఒక ఆఫర్ ఉంది అని ఒక మెసేజ్ కానీ ఏదైనా పాస్ అయిందంటే ఫోన్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ పాస్ అయిందంటే ఉన్న పాటున త్వరపడిపోతారు, పరిగెట్టుకుని పోరు, క్యూ కడతా ఉంటారు, లైన్లు కడతా ఉంటారు. అంటే లాభం. ఇప్పుడు ఇక్కడ లాభానికి కూడా లాభం కావాలి. లాభానికి ఏం కావాలి? అక్కడికి పరిగెడుతున్నాడు. లాభాన్ని ఎక్కడ పరిగెడుతున్నాడు? లాభం కోసం పరిగెడుతున్నాడు. లాభాన్ని ఎక్కడ పరిగెడుతున్నాడు? లాభం కోసం. ఏ మనిషి కూడా ఉట్టినే పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్తాడంటే తనకి లాభం చేకూరుతుంది అనుకున్న చోటకి ఖచ్చితంగా పరిగెట్టుకుని వెళ్తాడు. వేగిరి పడతాడు. అంటే అర్థం ఏంటంటే తొందరపడతాడు, వేగిరి పడతాడు. ఎక్కడైతే మనకు అంతగా లాభసాటి కాదనుకుంటామో అక్కడికి వేగిరిపడం, తొందరపడం. కొన్నిసార్లు విలువ తెలియకపోవడం వల్ల కూడా తొందరపడరు చాలామంది. విలువ తెలిసింది, లాభం యొక్క విలువేంటో తెలిసింది. బంగారం మా చెల్లికి 10 తులాలు గాజులు 1/2 తులం ముక్కు పుడక ఇచ్చాడంటే నేను పరిగెత్తుకెళ్తే నాకెంత ఇస్తాడు ఏంటో, అంతే కదా. మామూలుగా గుట్టినే ఆడదానికి అన్ని ఇచ్చేసాడంటే నేను ఇంకా పని చేయగలను, ఇంకా ముందుకెళ్తే లాభం అతి ఉత్సాహం కనపడుతుంది మనకి. ఈ ఉత్సాహం అంతా కూడా ఎందుకు కనపడుతుందంటే లాభాన్ని ఏదో ఆశిస్తూ ఉంటాడు. ఆశ, మనిషికి రకరకాల ఆశలు, ఆలోచనలు. ఏ ఆశ లేకుండా మనిషి జీవించలేడు. ఒక మాటలో చెప్పాలంటే మనిషే ఆశాజీవి అంటారు. మనిషే ఆశాజీవి. ఏ జీవిలోనూ కూడా ఇంత ఆశ ఉండదు మనిషిలో ఉన్నంత ఆశ. మనిషిలో ఉన్నంత ఆశ, అపేక్ష, కోరికలు ఏ జీవిలో కూడా మనకి కనపడవు, మనిషిలోనే కనపడతాయి. అందుకే మనిషిని ఏమన్నారంటే ఆశాజీవి. ఆశ లేకపోతే ఇంక జీవించలేదు. ఆశ లేకపోతే జీవితాలే లేవు మనుషులకి. ఆశాజీవి. ఇక్కడ లాభాను ఏం చేస్తున్నాడు? పరిగెట్టుకుంటూ పోతున్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు అంటే లాభం కోసం పరిగెడుతున్నాడు. లాభం వస్తుందంటే ఎక్కడికైనా పరిగెడతారు, ఎక్కడికైనా వెళ్తారు. లాభాన్ని ఏమైనా చిన్నోడండి, వయసు వచ్చినోడే. లాభానికి ఏమీ లేవనుకుంటున్నారా? లాభానికి చాలా ఉన్నాయి. అయినా సరే లాభాను నా చెల్లాయికి
10 తులాల బంగారం, అర తులం ముక్కుపుడక ఇచ్చాడంటే ఒక ఆడపిల్లకి, ఆడపిల్ల ఏం చేయగలదో, నీళ్ళెట్టగలదు. పశువులకు నీళ్ళెట్టింది, పశువులకు నీళ్ళెట్టిందని అంత చేశాడు. నాకెంత చేస్తాడు? లాభానులో ఉన్న లాభాపేక్ష, లాభానులో ఉన్న లాభాపేక్ష, అదే ఉత్సాహానికి కారణం. అతను అంత ఉత్సాహం చూపించడానికి కారణం ఏంటంటే అతనిలో లాభాపేక్ష ఉంది. ఎవరిలో? లాభానులో లాభాపేక్ష ఉంది ఎక్కువగా. ఎందుకు మనం చెప్పగలుగుతామంటే కిందకి మనం చదువుకుంటే ముందుకి మనకు అర్థమవుతుంది. ఆ మాట మీరు మనసులో ఉంచుకోండి. ఆ సందర్భం ఎదురుపడినప్పుడు ఎందుకు ఇంత ఎందుకు ఇంత తొందరపడుతున్న అనే విషయాన్ని మీకు చెప్తాను. 29 అయింది. పరిగెత్తుకుని పోయాను 30 వచనం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకున్న ఆ కడియంలను చూచి, ఆ మనుషుడు ఎలాగూ నాతో మాట్లాడినని తన సహోదరి అని రెబకా చెప్పిన మాటలు విని ఆ మనిషిని యొద్దకు వచ్చాను. ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఒక పరదేశి ఊరిలో నిరాశ్రయుడిగా ఉన్నాడో, ఈ నిరాశ్రయుడిగా ఉన్న ఈ పరదేశికి ఆతిథ్యం ఇద్దాం అనే ఉద్దేశం కాదు అతనిది. అతని ఆలోచన ఏంటంటే వాళ్ళ చెల్లి అంట చూపించిందంట, ముక్కుకి కమ్మి చూపించింది, చేతులకు కడియములు చూపించింది. ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడాడని చెప్పింది. అందుకని ఆ మనుషుని దగ్గరికి వెళ్ళాడంట. అందుకే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళడు. ఎవరో? లాబాను. కిందకే అప్పుడు అంటున్నాడు లాబాను, అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా. ఎవరో? ఎలియాజరు అక్కడ నుంచుని ఉన్నాడు. ఉండగా ఇప్పుడు లాబాను పిలుస్తున్నాడు. ఏమని? మనం చెప్పాను కదా ఈ మాట, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము, నువ్వు బయట ఉన్నావేంటి అని అడుగుతున్నాడు. నువ్వు బయట ఉండొచ్చు, అసలు నీలాంటోడు యెహోవా వలన ఆశీర్వదించబడిన నీలాంటోడు బయట ఉండడమా? నువ్వు లోపలికి వచ్చేయి. మనిషి మాటల్లో కూడా తీపి, అలాగే ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు, ప్రేమ. ఇంతకీ నిజంగా అతని మీద ప్రేమ కలిగా? కాదు, అది కాదండి. అతని హృదయంలో ఏముంది? ధనాపేక్ష. చాలామంది పిలుస్తారు. నేను చెప్పాను కదా ఈ మాట, మొన్న వారం చెప్పాను. మందిరాల మీద ఈ మాటలు రాస్తారు, చాలా పెద్ద పెద్ద మందిరాల మీద రాస్తారు. యెహోవా చేత ఆశ్రయించబడిన వాడ లోపలికి రమ్ము అని రాసి ఉంటుంది. ఎందుకు నేను రమ్మంటున్నాడు? ఒక సేవకుడైనా, ఒక సంఘ కాపరైనా, ఆ చర్చిగా అధ్యక్షుడైనా, పెద్ద అయినా ఎందుకు నేను రమ్మంటున్నాడంటే నువ్వు వచ్చి రక్షణ పొందుతావని ఏమీ కాదు, నువ్వు వచ్చి అతనికి ఎంతో కొంత లాభం చేకూరుస్తావని. అదే ఆలోచన. ఎవరిలో ఉన్న ఇది ఆలోచన. ఇక్కడ లాభానులో ఉన్న ఆలోచనే ఈరోజు సేవకుల్లో కనబడుతుంది మనకి. ఉట్నే నిజంగా కిందకి అబ్రహాం దాసుడు చెప్తాడు, సాక్ష్యం చెప్తాడు కింద, అది చూపిస్తాను తర్వాత. నిజంగా యెహోవా వలన ఆశీర్వాదం పొందినాడు ఎవరంతకీ? లాబానా? ఎలియాజరా? కాదు కదా. ఎవరు? అబ్రహాము. ఈ తింగరోడికి అర్థం కావట్లేదు లాబానికి తొందరపాటు ఎక్కువ, తొందరపడిపోతున్నాడు. ఏమని? ఇంత ఉందంటే ఇతడే ఈ ఆస్తికి కర్త అంతా, ఇన్ని ఉన్నాయంటే ఇతనే దేవుడి వలన ఆశ్రయించబడినవాడు అని పై మెరుగులు చూసి, లేకపోతే ఆ మనిషిని చూసి ఇతనే యెహోవా వలన ఆశ్రయించబడినవాడు అని అనుకుంటున్నాడు. కాదు. ఆ విషయానికి ఎలియాజరు ఒప్పుకోడు. ఒకవేళ మనం ఒప్పుకున్నా కానీ ఎలియాజరు ఒప్పుకోడు, కింద ఒప్పుకోడు అసలు ఎలియాజరు. ఇక్కడ ఈ సందర్భంలో లాబాను యెహోవా వలన ఆశ్రయించబడిన వాడు లోపలికి రా అని అంటే, ఆ మాట ఈరోజు అట్టుకున్నాం. మనం కూడా పెట్టుకుంటున్నాం. లాబాను లాంటి వాళ్ళమే మనం కూడానేమో ఒకవేళ ఆలోచన చేయాలి. ఒకవేళ మనం కూడా లాబాను లాంటి లాభాపేక్షే హృదయంలో ఉందేమో, అందుకే యెహోవా వలన ఆశ్రయించబడిన వాడు లోపలికి రా అంటున్నాం. పాపులు యేసుప్రభు అయితే అలా పిలవడం. యేసుప్రభు అయితే ఎలా పిలుస్తాడు? నేను నీతిమంతులను పిలవరాలేదు. ఎవరిని పిలవచ్చాడంటే, నేను పాపులను పిలవచ్చి తిని నీతిమంతులను పిలవ రాలేదు. ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కావాలి వైద్యుడు అని అంటాడు. యేసుప్రభు అయితే అలా పిలవడం. ఆశ్రయించబడినవాడా రా,
నీకు అన్నీ ఉన్నవాడా రా అని పిలవడు. మరి ఎవరు పిలుస్తారంటే లాబాను లాంటి వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు కూడా లాబాను లాంటి వాళ్ళే పిలుస్తున్నారు. అందరూ అలాంటి వాక్యాలు రాస్తారా? హెబ్రోను మందిరం మీద అలాంటి వాక్యం రాయబడిందా? అంటే హెబ్రోను మందిరం లాబానులు కాదు వాళ్ళు. ఇక్కడ చెప్పి చూద్దాం కిందకి. ఈ మాట చెప్పగానే నువ్వు బయట నిలవనేలా, మళ్ళీ ప్రశ్న, లోపలికి రాని అడిగాడు. తర్వాత నువ్వు బయట నిలవనేలా, నువ్వెందుకు బయట ఉన్నావు? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించాను, అన్నీ రెడీ చేసి వెళ్తున్నాడు. ఇప్పుడు ఒంటెలకి నీళ్ళు ఎట్టినందుకే మా చెల్లికి ఇన్ని చేశాడంటే, ఒంటెలకు మేత, ఒంటెలకు స్థలము, ఇతనికి నీళ్ళు ఇచ్చినందుకు ఎంత చేశాడంటే ఇతనికి ఇల్లు సిద్ధపరిస్తే, అబ్బా నాకెంత బంగారం ఇస్తాడో ఏంటో ఆలోచన. నాకెంత బంగారం ఇస్తాడో ఇన్ని చేస్తే. మా చెల్లయ్యి నీళ్ళు ఇచ్చింది కేవలం, కానీ నేను ఇల్లు ఇస్తున్నాను. ఎవరికి? ఎలియాజర్కి. అతని దృష్టిలో ఎలియాజర్ కాదు, అతను దాసుడు కాదు. అతని దృష్టిలో అతను ఒక ఆస్తికర్త, అతను దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, అంతే. ఇతను చాలా డబ్బున్నాడు. ఇతనికి నీళ్ళు ఇస్తేనే మనం కూడా చాలామందికి ఉపకారం చేయిస్తారు. చాలామంది అంటే మన స్థాయి కాకపోయినా సరే మనం పెద్దోళ్ళకి ఉపకారం చేయడం ప్రయత్నం చేస్తారు చాలామంది. చూడండి, దేన్ని ఆశించి అతని వల్ల ఏదైనా మేలు కలుగుతుందని ఉద్దేశం కలిగి. అదే సహాయం పేదవాడికి చేస్తామా? చెయ్యరు. అదే సహాయం లేనోడికి చేస్తారా? చెయ్యరు. అదే సహాయం పొందదగిన వారు చాలామంది ఉంటారు, వాళ్ళకి చెయ్యం. నాకు వద్దన్నా సరే కొంతమంది ధనవంతులకి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళకి సహాయం చేయడానికి స్థాయికి మించి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే వారి నుంచి ఏదైనా పొందుకోవాలన్న ఆశ, అపేక్ష, అంతే. ఇక్కడ ఇతను కూడా అదే చేస్తున్నాడు. నా చెల్లెలకి నీళ్ళు ఇచ్చినందుకు ఎంత చేశాడంటే ఇల్లు ఇస్తే, నివసించడానికి ప్రదేశం ఇస్తే, భోజనం పెడితే, పశువులకి స్థలం ఇస్తే, పశువులకి మేత సిద్ధం చేస్తే ఇంకెంత ఇస్తాడో? 10 తులాలు కాదు, ఇతని ఎక్స్పెక్టేషన్లో 100 తులాలు ఉండవచ్చు ఒక లెక్క ప్రకారం. ఇతని అంచనా ఒకవేళ నా చెల్లెలకి 10, నాకు 100 ఖచ్చితంగా. లాబానులో ఉత్సాహం, లాబాను ఏదో మేలు చేయాలని కాదు, లాభం పొందాలని. లాభం పొందాలి. లాభాపేక్ష, లాబానులో ఉన్న లాభాపేక్ష అలా మాట్లాడిస్తుంది, అలా చేయిస్తుంది. ఇక్కడ మనం కిందకి వెళ్దాం చూడండి. 32లో ఇంకా చెప్తున్నాడు ఏమనంటే, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఏం చేస్తున్నాడంటే ఒంటెల గంతలు విప్పి, ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుంటకు అతనితో కూడా ఉన్నవారికి నీళ్లును ఇచ్చి, ఈ పనులన్నీ స్వయంగా చేసేస్తున్నాడు లాబాను స్వయంగా చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఏం చేస్తున్నాడు? ఒంట్లు వచ్చాయి, ఒంట్లు రాగానే ఒంట్లకి గంతలు ఇతనే ఇప్పేస్తున్నాడు. చాలామంది పనులు ఉంటారండి. బెతుయేలు దగ్గర చాలామంది పనులు ఉంటారు. లాబాను కుర్రోడు, ఒక మాట చెప్పాలంటే ఒక యవనస్తుడే. రెబ్బకా యవనస్తురాలు అయితే లాబాను కూడా, ఎందుకంటే అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అటు ఇట్లో ఉంటారు. ముసలిది ఏంటి రెబ్బక ఏమైనా? రెబ్బకా ముసలిది అయితే ముసలిని తీసుకెళ్ళి ఇసాకు చేస్తాడా? చేయడు కదా. కాబట్టి రెబ్బకా కన్యక రసుడు, యవనస్తురాలు, మంచి సౌందర్యవతి. ఇతను కూడా అదే సౌందర్యం కలిగి ఉంటాడో, ఒకవేళ అదే వయసు కలిగి ఉంటాడో, కానీ వయసుకు మించి ఇతనిలో లేనిపోని గుణాలు వచ్చేసాయి. ఈ గుణాలు చెడ్డమాట. ఇలాంటి గుణాలు ఉండకూడదు, ముదిరిపోతారన్నమాట. ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమైపోతారో ముదిరిపోడు. లాభం ముందుకెళ్తే ముదిరిపోతారు బాగా. తర్వాత యాకోబుని తీసుకొచ్చిన తర్వాత నేలకు ముక్కు అటు ఇటు రాసాడా 21 సంవత్సరం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు ఫుట్బాల్. ఆయన్ని కారణం ఏంటంటే ముదిరిపోడు బాగా. ఎలా మోసం చేయాలో, ఎలా డబ్బులు బాగా అర్జించాలో, ఎలా మనం ఎదుటి మనం లొంగ తీసుకోవాలి, బాగా ఆయనకి బాగా నేర్చేసుకున్నాడు. యవ్వన కాలం నుంచి నేర్చేసుకున్నాడు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఈ యవనస్తుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ఒంటెలకు గంతలు విప్పేస్తున్నాడంట. వీళ్ళు ఒంటెలకు గంతలు విప్పేస్తున్నాడు. ఎవడు చెప్తే చేయడే పని గంతలో?
తన పనూరులో ఎవరు చెప్తే చేయడండి ఆ పని, కానీ ఇతనే ఇప్పేస్తున్నాడు. గంతలో ఇప్పేసి ఒంటెలకి గడ్డెట్టుకొచ్చి గడ్డేసేస్తున్నాడు. మేత తినే మేత. గడ్డంటే మేత అంటే తినే గడ్డి కాదు. మేత అంటే కొన్ని రకాల పదార్థాలు, వాటిని మేత అంటారు. గడ్డియు మేతయు పెట్టేసిన తర్వాత వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? ఎలియాజర్ దగ్గరికి వచ్చారు. అతనితో ఉన్నవారి దగ్గరికి వచ్చాడు. కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళు ఇచ్చేసినాడంట. నీళ్ళు అన్నీ తానే. ఇంకా ఎవరో లేరా? చాలామంది ఉన్నారు. కానీ అన్నీ తానే, అన్ని పనులు తానే చేస్తూ వారి ముందు మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు లాబాను. చెడు కార్యాలు చేస్తున్నాడు. అంటే ఒక లెక్క ప్రకారంగా మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతని హృదయం నేను మంచి చేస్తున్నాను అనుకుంటుంది. కానీ ఇలాంటి లక్షణాలు ఈరోజు మనం తెచ్చుకోకూడదు. ఎదుటివారి మెప్పు సంపాదించాలని ఆశ, ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు. అది తప్పది. మనుషుల మెప్పు ఎప్పటికైనా ముప్పే. అందుకే పౌలు గారు అంటారు, నేను మనుషుల మెప్పును సంపాదించగోరుచున్నానా? అయితే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడను కాకుండా పోదును. నేను మనుషుల మెప్పును కాదు కోరుకోవట్లేదు, నాకు అద్వితీయుడైన దేవుని వల్ల కలిగే మెప్పే కావాలి అంటాడు. మనుషుల మెప్పు కోరుకునేవాడు దేవుని సేవకుడు కాదు. ఇక్కడ లాబాను మనుషుల మెప్పు కోరుకుంటున్నాడు కదా. ఎలియాజర్ మెప్పు కోరుకుంటున్నాడు. ఎలియాజర్ దగ్గర ఏముంది? ఆస్తి అంతా అబ్రహాంది. అబ్రహాం ఎలా చెప్తే అలా ఎలియాజర్ చెయ్యాలి. ఎలియాజర్ది ఏముంది కదండి. ఈరోజు కూడా లాభాలు చాలామంది ఉన్నారు. ఈ భౌతిక సంబంధమైన విషయాల మీద మనుషుల మెప్పు సంపాదించాలని ఆశ పడుతున్నారు. కాబట్టి ఆలోచించేయండి మీరే. కిందకి 33. ఇందాక గత వారంలో ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఈ వచనం చదువుతాను, మీరు గుర్తు చేసుకోండి. మీకు గుర్తు రావాలి ఈ మాట. మీరు ఎంతవరకు మీరు బైబిల్ నేర్చుకున్నారో అర్థమవుద్ది. 32 మళ్ళీ చదువుతున్నాను. ఇదివరకు ఒక మాట చెప్పాను, అది ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాను. ఆ మనుషుడు, బాగా చదువుతాను, బాగా వినాలి. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అని అన్నాడు. అర్థమైందా? ఏంటి అది? ఎలియాజరు వచ్చింది ఒక్కడే కాదు అని చెప్పాను గత వారంలో. 2 ముందర వారాల్లో ఎలియాజరు ఒక్కడే రాలేదు. ప్రార్థనా సహవాసంలో ఒంటెలు ఉన్నాయి, కానీ ఎలియాజరుతో పాటు వచ్చిన వాళ్ళు లేరని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఉంటారు, భోజనాలకి తిండుకుంటారు, మనుషులు మెప్పుకుంటారో, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఉంటారో, కానీ ప్రార్థనలో మాత్రం ఉండరు, ప్రార్థనలోకి రారు. ఏంటో మరి అర్థం అవుతుందండి. ఇప్పుడు ఈ కాలంలో కూడా అర్థం కాదు. లోకంలో ఉంటారో వ్యర్థంగా ఎంత ఈ సమయంలో ఖాళీగా ఉంటాం ఎక్కడైనా సరే కదండి. మనకని కాదు, మన సహవాసికులని కాదు, ఎక్కడున్నా ఇదే తీరు. 7 గంటలు దాటిన తర్వాత పని నుంచి బయలుదేరి ఇతర గ్రామాల నుంచి వస్తుంటే ఆయా చర్చిలను చూసుకుంటూ వస్తాం. వచ్చినప్పుడు పెద్ద పెద్ద చర్చిలు లోపల నియమ కొడుకుల్లో 6-7 మాత్రమే కనబడతారు. ఎందుకంటే సహవాసంలో ఉండరు. సహవాసంలో పశువులు ఉంటాయి, కానీ సహవాసంలో మనుషులు, విశ్వాసులు ఉండట్లేదు. ఈ కాలం మరీ ఎక్కువ భ్రష్టత్వం సంభవించేసింది. అవిశ్వాసం వేళ్ళునిగిపోయింది. అవిధేయత బాగా తారాస్థాయికి చేరిపోయింది. ఎంత గొప్ప సేవకుడు, ఎంత బాగా లొంగ తీసుకున్న సేవకుడు అయినా సరే ఆదివారం కనబడతారు, కానీ మిగిలిన వారాల్లో ఎవరికీ కూడా. ఏంటి అర్థం? ఇక్కడ చెప్తున్నాడు అదే. ఎలియాజరుతో పాటు వచ్చిన వాళ్ళు ప్రార్థనా సహవాసాలు ఉండరు, మిగిలిన కార్యక్రమాల్లో ఉంటారు. అన్నింటిలో ఉంటారు, కానీ ప్రార్థనలో మాత్రం ఉండరు. అలాంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అతనితో కూడా ఉన్నవారికి నీళ్ళు ఇచ్చి, అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎలియాజరుతో పాటు కొంతమంది వచ్చారు. ఎలియాజరు ఒక్కడే రాలేదు. ఒక్కడు రావడం పద్ధతి కాదండి. ఎక్కడికైనా ఒక్కడే వెళ్ళడం ఎక్కడికి కూడా పద్ధతి కాదు. పెద్ద రకమో కాదు, పద్ధతే కాదు. ప్రభు చెప్పిన విధానం అంతకంటే కాదు.
ప్రభు ఒకరికి తోడు మరొకరిని పంపించాడు. ఇక్కడ కూడా అబ్రహాం గారు అన్నీ తెలిసినవాడు కాబట్టి అబ్రహాం గారు దాసుడైన ఎలియాజరుతో పాటు కొంతమంది మనుషులను కూడా ఆయన పంపించాడు. 33 అతనికి భోజనం పెట్టించాను కానీ ఎవరు పెట్టించారు భోజనం? లాభంగడు ఎవరు? లాబాను దాసుడైన ఎలియాజరుకు భోజనం పెట్టేస్తున్నాడు. ఎందుకనంటే లాభం కోసం. అదే ఒకటే మీరు అర్థం చేసుకోండి, బాగా మనసు పెట్టి ఆలోచన చేయండి. లాభం కోసం ఈ పనులన్నీ చేస్తున్నాడు. లాభం లేకపోతే ఈ పనులేమీ చేయడు. అతనికి భోజనం పెట్టించాను కానీ ఇక్కడ మొదలవుద్ది. కానీ అబ్జెక్షన్ పెట్టాడు. ఏంటి అబ్జెక్షను అంటున్నాడు దాసుడు, అంటున్నాడు ఎలియాజరు అంటున్నాడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చెయ్యననగా. నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయను. ముందు భోజనాలు పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. మన వారిని చెప్పనుకుంటే ఈ మాటలండి. ముందు భోజనం పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం అంటారు. తర్వాత మాటలేంటి? వచ్చిన పని చూడకుండా. వచ్చిన పని చూడాలి ఫస్ట్. బైబిల్ క్రమం ఇది. వచ్చిన పని చూడాలి. వచ్చిన పని అయిన తర్వాత భోజనం. తృప్తి పొందండి, తినండి, తాగండి అంటే మళ్ళీ ముందు తాగేకండి. తినండి, మంచిగా జ్యూసులు డ్రింకులు తాగండి, శుభ్రంగా హాయిగా వెళ్ళండి. వచ్చాడు ఒక క్రమంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను వచ్చాను, వచ్చిన పని మీకు చెప్పకుండా నేను భోజనం చేయను. చెప్పింది మీరు అంగీకరిస్తారా లేదు తర్వాత విషయం. ఎందుకంటే అబ్రహాంతో నేను ప్రమాణం చేయించుకున్నాను. అబ్రహాంతో నేను ప్రమాణం చేశాను. నేను వెళ్తాను, చెప్తాను, వాళ్ళ ఇష్టం. తర్వాత మళ్ళీ కాదుకూడదు, నువ్వు తొడకని చెయ్యట్టావు, ప్రమాణం చేసావు, నువ్వు తీసుకురాలేదే అంటే కుదరదయ్యా. నువ్వు అన్నావు, సరే వెళ్తాను, చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరిస్తే సరే, లేకపోతే మరి నేనేం చేయను. సరే అదే మాట చెప్తున్నాడు. నేను చెబుతాను, ఒక మాట చెప్తాను. ఏంటి వచ్చిన పని ఏంటి నువ్వు చెప్పు అని అన్నారంట. నువ్వు వచ్చిన పని ఏంటి చెప్పయ్యా అంటే అప్పుడు అతడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇందాక తెలిసి తెలియని మాటలు ఆడేసాడు లాభం ఏమన్నాడు? తెలిసి తెలియని మాటలు వాగేశాడు. ఈ కాలం పాస్టర్లాగా తెలిసి తెలియని మాటలు ఆడేశాడు. ఇప్పుడు అంటున్నాడు, అతడు అన్న మాటకి కౌంటర్ ఇక్కడ ఇస్తున్నాడు, సమాధానం ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా వలన ఆశ్రయించబడిన వాడు లోపల రాన్నాడా? ఇప్పుడు చెప్తున్నాడు దాని కౌంటర్ చూడండి. ఇట్లా నేను అబ్రహాము దాసుడను, నేను పనోడిని, నేను యజమాని కాదు. నేను దాసుడు, నేను యజమాని కాదు. మీరు అనుకుంటున్నారు పొరపాటు పడుతున్నాడు, ఇదంతా నాదే, నేను ఏదో పెద్ద గొప్పోడిని అనుకుంటున్నారు మీరు. నేను గొప్పోడిని కాదు, నేను దాసుడను. అబ్రహాము దాసుడను. పౌలు గారు అదే అంటాడు, పేతురు గారు అదే అంటాడు, యోధా అదే అంటాడు. నేను క్రీస్తు దాసుడను, మేము క్రీస్తు దాసులము. మనం ఏమంటాం? మన లాభాలుగా ఏమంటారు? నేను పాస్టర్నే, నేను సేవకుణ్ణి, నేను దైవజనుణ్ణి, నేను రెవరెండ్ని, నేను బిషప్ని. మన పోడూరు వద్దుపర్రు పనికిళ్ళి వస్తుంటే పోడూరుకి వద్దుపరికి మధ్యలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో నిమ్మల రామానాయుడు పర్యటన చేస్తున్నాడంట. మన రాష్ట్ర మంత్రి పర్యటన చేస్తున్నాడంట. ఈ పర్యటనలో ఒక ఫ్లెక్సీ వేయించారు. ఒక ఆయన చూసాం, నేను చూసుకుని ఫస్ట్ రోజు నేను చూసి అరే పలానోడు ఫ్లెక్సీ వేయించాడరా అని చెప్పాను మా నానికి. మళ్ళా రోజు చూశాడు, చెప్తున్నాడు నిజమే బావా అన్నాడు. ఎవరెంతకేమనుకున్నారు? బిషప్ డ్యాస్ పేరుందైంది. స్వాగతం సుస్వాగతం నిమ్మల రామనాయుడు గారు, కానీ బిషప్ గారు ఫ్లెక్సీ వేయించారు. ఎవరో బిషప్ గారు. మన లాభాన్ని మనోళ్ళు ఏళ్ళో పేరేం బిషప్, కిందేమో అడుక్కోవడం. పేరేమో రెవరెండో, కిందేమో చేసేసి అడుక్కోవడం. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే నేను అబ్రహాము దాసుడిని, మనం చెప్పుకోవాల్సిన పేరు ఏంటంటే మేము క్రీస్తు దాసులము, ఆయన పనివారం మేము, మా యజమానులు ఆయన. మనమే పెద్ద సంఘాలకి కాపరులాగా, మనమే యజమానుల్లాగా, మనమే పెత్తందారులాగా ప్రవర్తించకూడదు సంఘంలో. మనం సంఘాన్ని కాయడానికి మనల్ని దాసులుగాను పనివారిగాను కాపరులుగాను పెట్టుకున్నాడు దేవుడు, అంతే. మన గొప్పోళ్ళు మేమే కాదు, ఎవరు గొప్పోళ్ళు కాదు. పేర్లు పెట్టుకోకూడదండి. బ్రదర్ అని పెట్టుకుంటారు చాలామంది, అంతే, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు.
బ్రదర్ అంటే సహోదరుడు అంతే. బైబిల్ చెప్పింది సహోదరుడును, తిమోతియు లేకపోతే పౌలును అని చెప్తాడు. ఎక్కడన్నా రెవరెండ్ పౌలు అని చెప్పాడా? మీరు 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 చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడైనా రెవరెండ్ పౌలు అని నేను అని అన్నాడా? బిషప్ పౌలు అని నేను అని అన్నాడా? పౌలు గారికి లేదు రెవరెండ్ బిరుదు. పేతురు గారికి ఉందా? బైబిల్ అంతలో తిరగేసి చెప్పండి. జ్ఞానులు కదా మీరు అందరూ, బయట లోపల కూర్చున్న వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు కదా. మీరు చెప్పండి, బైబిల్ చరిత్రలో కొత్త నిబంధన కాలంలో, పాత నిబంధనలో లేదు పక్కన పెట్టండి, క్రొత్త నిబంధన కాలంలో పేతురు గారికి ఉందా రెవరెండ్ అని? పౌలు గారికి ఉందా రెవరెండ్ అని? యోహానుకు ఉందా? యాకోబుకు ఉందా? యోధాకు ఉందా? ఫిలిప్పుకు ఉందా? మత్తయికు ఉందా? మార్కుకు ఉందా? లోకాకు ఉందా? ఎవరికి ఉంది రెవరెండ్ అని? డాక్టర్ అంట అతడు, డాక్టర్ పలానా పేరు, బిరుదులు డాక్టర్. డాక్టర్ సతీష్ కుమార్ గారు చదువుకుంటాం మనం. లోకా గారు డాక్టరు, ఒరిజినల్గా డాక్టర్ ఎవరో లోకా గారు. లోకా గారు ఎక్కడైనా సరే డాక్టర్ లోకా గారిని రాసుకున్నాడా? రాసుకోలేదు. పోనీ పౌలు గారు డాక్టర్ లోకా గారు నా దగ్గర ఉన్నారని రాశాడా? డాక్టర్ లోకా గారు మీకు వందనాలు చెప్తున్నారని రాశాడా? రాయలేదు. లోకా మీకు వందనంలో చెబుతున్నాడు, లోకా నా దగ్గర ఉన్నాడు అంటాడు అంతే. పేరుకు ముందు బిరుదులు. ఇప్పుడు సమాజంలో ఏమైపోయింది? పేరుకు ముందు బిరుదులు. రెవరెండ్ ఉంటే ఒక స్థాయి, బిషప్ ఉంటే మరొక స్థాయి, పాస్టర్ ఉంటే ఒక స్థాయి, సేవకుడు అంటే కింద స్థాయి. సేవకుడు, పాస్టర్, రెవరెండ్, బిషప్ ఎదిగిపోయాడు బాగా. తర్వాత పరలోక పిలుపు ఆఖరిది, అంతే కదా. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, నేను అబ్రహాము దాసుడను, ఒక పనివాడు పిలవబడే పద్ధతి ఇదే. మనమే దాసులు. ఎలియాజరు మనందరికీ మాదిరిని చెప్పాను గత వారంలో కదా. కాబట్టి మనం దాసులం. అబ్రహాం దాసుడు, ఆయనైతే మన క్రీస్తుకి దాసులం. ఇప్పుడు చెప్తున్నాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను, నన్ను కాదు. లాబాను నువ్వేదో టంగ మిస్టేక్ అయింది, నీకు టంగ ఏమైపోయింది, స్లిప్ అయిపోయింది. టంగ స్లిప్ అయి నువ్వేదో వాగేసావు. ఏంటంటే నేను ఆశీర్వదించబడ్డాను అని అన్నావు. కాదు, నా యజమానుని దేవుడు ఆశీర్వదించాడు అని అన్నాడు. బైబిల్ స్టడీ అంటే ఎలా ఉంటుంది? ఏమి తెలియకపోతే ఏదో మాట్లాడుకుంటుంటారు. ప్రసంగాల కంటే బైబిల్ స్టడీ ఉత్తమమైంది. నేర్చుకోగలిగిన వాళ్ళు ఉంటేనంటే బైబిల్ స్టడీకి మించింది ఏం లేదు. ప్రసంగాలు కూడా సరిపోయి. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. అతనికి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకొచ్చినవి ఏంటి, నేను ఇస్తున్నవి ఏంటి, నేను వాడుకుంటున్నవి ఏంటి, ఇవన్నీ కూడా అబ్రహామువే, నా యజమానుడివే. అవి దేవుడని యెహోవా అబ్రహాముకి ఇచ్చినవే అని చెప్పాడు. అడిపోయింది, లాభానికి అడిపోయింది. ఏంటి? లాభానికి కౌంట్ అయిపోయింది. 36, నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మొత్తం అబ్రహాంకి ఏముందో ప్రతి దాన్ని కూడా ఎవరికి ఇచ్చేసాడంట? అబ్రహాంకి ఏముందో మొత్తం అన్నీ ఇస్సాకు ఇచ్చేసాడంట. మరి ఇంకొక ఆయన ఉన్నాడు ఇస్మాయిల్కి బహుమానం ఇస్సాకుకి సర్వస్వం, ఆస్తి మొత్తం, తనకున్నదంతా కూడా ఇస్సాకు ఇచ్చి. ఇస్మాయిల్కి దక్కదండి. ఇస్మాయిల్కి బహుమానం మాత్రమే, కొంత తనకు సరిపడా. ఇస్సాకుకు మాత్రం మిగిలినదంతా, కొంత ఏమో ఇస్మాయిల్కి, మిగిలినదంతా ఇస్సాకుకి ఇచ్చేశాడు. ఇదిగో ఇప్పుడు నా యజమానైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుదే మొత్తం అంతా. ఆస్తి అంతా ఎవరిది ఇప్పుడు? ఇస్సాకుదే. ఆ ఆశీర్వాదం అంతా ఎవరిది ఇప్పుడు? ఆ ఆశీర్వాద ఫలాలన్నీ ఎవరు ఇప్పుడు? ఇస్సాకువే. మరియు నా యజమానుడు నాతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇంకో నేను ఎవరి దేశమందు కాపురం ఉంటున్నానో, నివాసం చేస్తున్నానో,
నేను ఉంటున్న ఈ ప్రదేశంలో ఉన్న పిల్లల్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చెయ్యొద్దు అని చెప్పాడంట. ఆ మాట చెప్తున్నాడు. చెప్పాడు కదా, మనం చదువుకున్నాం కదా ఈ మాట. అబ్రహాం దాసి అని ఎలియాజరు ఎవరు చెప్తున్నాడు? బెతీయులకి, లాబానికి, రిబకాకి, వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు కూర్చోబెట్టి. ఇదిగో మా యజమానుడు సమస్తాన్ని ఎవరికి ఇచ్చేశాడు? తన పిల్లడికి ఇచ్చేసాడు, తన కుమారుడికి ఇచ్చేశాడు. అయితే నా యజమాను కుమారుడు ఇస్సాకు ఉన్నాడా, ఆ కుర్రోడు పెళ్ళిడికి వచ్చాడు. పెళ్ళిడికి వచ్చిన ఈ కుర్రోడికి ఆ ఊర్లో ఉన్న పిల్లల్ని పెళ్లి చేయొద్దు అన్నాడు. ఎవరో? వాళ్ళ నాన్నగారు. మరి ఈ పాటికి ఎఫ్ఐఆర్స్ ఉండాలి కదా ఇస్సాక్కి ఏముండాలి? ఈ పాటికి ఏముండాలి? ఎఫ్ఐఆర్స్ ఉండాలి. ఎందుకంటే ఏదో ప్రాంతంలో ఉన్నాడో మిక్కిలి ఆస్తిపరుడు. ఈ మిక్కిలి ఆస్తిపరుడు ఏమండి, చుట్టూ అనేక మంది జనాంగం ఉన్నారు. అందరు చూపు అబ్రహాం మీదే. మహారాజా అని అన్నారు. మహారాజు ఆయన అయితే యువరాజు ఎవరో? ఇస్సాకే కదా. మహారాజు అబ్రహాం అయితే ఇస్సాక్ ఎవరో? యువరాజు. ఇప్పుడు యువరాజు మీద ఎంతమంది చూపు ఉంటుందండి? ఎంతమంది చూపు ఉంటుంది? అమ్మాయిలు చూపు ఉంటుంది, అత్తగారులు చూపు ఉంటుంది, మా అంగారులు చూపు ఉంటుంది. ఎందుకంటే మా పిల్లల్ని చెల్లిడు కనుకుంటారు వాళ్ళు. నన్ను చేసుకుంటే బాగుండు అంటాడు అనుకుంటుంది ఆమె మాట్లాడుతుంది, ప్రపోజల్ చేస్తుంది. అవసరమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటది. నీకు ఎలా కాదు అలా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇస్సాకి ఫ్లేమ్ కిస్ ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క ఆమె అవసరమైతే. అర్థం చేసుకోండి. అంటే వయసు వచ్చిన కుర్రోడు అన్ని జనాంగం మధ్య ఉంటున్నాడో, యువరాజులా ఉన్నాడో, ఇలాంటి వాడికి ఎంతమంది ట్రైల్ వేస్తారు చెప్పండి? ఎంతమంది సైడ్ అవుతారు అతనికి? పొల్లు ఎంత ఎత్తుగా ఉండి పొల్లి గిలుచుకుంటూ తిరుగుతుంటే ఆడి వెనకాలే తిరుగుతున్నారు ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో. అందం సందం చూడట్లేదు. ఎవడికి పడితే ఆడికి, ఒక్కొక్కడికి ఇద్దరు ముగ్గురు. ఈ కాలంలో నీకు ఏ స్థితి బాగోకపోయినా నీకే ఇంతమంది లైటింగ్ కొట్టేస్తుంటే, మరి అబ్రహాం కుమారుడు యువరాజు ఇస్సాకు అందగాడు. ఈ అందగాడికి ఎంతమంది లైటింగ్ కొడతారో? కొడితే మాత్రం తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు చేయట్లేదు. ఇప్పుడు డబ్బులున్నోళ్ళు ఎన్ని తప్పులు చేయట్లేదండి. ఇప్పుడు బాలీవుడ్ హీరో కుమారులు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? రేవు పార్టీలు. బాలీవుడ్ హీరోల కుమారులు లేకపోతే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ముంబైలో బాగా ధనికులందరూ ఏం చేస్తున్నారు తెలుసండి? రేవు పార్టీలు. ఎక్కడ రేవు పార్టీలు? ఎక్కడ? సముద్రాలు, నడి సముద్రాల్లో పడవలు, పెద్ద పెద్ద షిప్పులు బుక్ చేసుకుని అందులో అమ్మాయిలు, మందు, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, రకరకాల విన్యాసాలు, రకరకాల అలవాట్లు, రకరకాలుగా వారు ఆనందిస్తున్నారు సమాజంలో. అన్నీ ఉన్నా సరే ఇస్సాకు ఎలా ఉన్నాడో? ఇస్సాకు చాలా మంచోడు. చెప్పాను కదా గత వారం. ఇస్సాకు చాలా మంచోడు. ఇస్సాకు ఒక మంచి లక్షణం ఉందంట. ఏంటి తెలుసండి? పగలంతా పని చేసుకుంటాడో, రాత్రి ధ్యానం చేస్తాడు. సాయంకాలం ధ్యానం అంటే ఏంటి? కాదు, రెండు చేతులు అలా పెట్టి కొలు మూసుకుని ఇలాగ ఎక్కడతాం కాదు ధ్యానం అంటే. ధ్యానించడం. ఏం ధ్యానిస్తాడో? దేవుని కార్యాలు ధ్యానిస్తాడో. ధర్మశాస్త్రం లేదా కాలంలో. అందుకే చెప్పాడు ఏమనంటే, కీర్తన 1:1 దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. పొలంలో పని, సాయంకాలం అయితే దేవుని వాక్యం, దేవుని కార్యాలు ఆలోచించడమే. మరొక లక్షణం లేదండి ఇస్సాక్కి. చాలా మంచుడు. ఇంత ఉత్తముడైన, చాలా ఉత్తముడు ఇస్సాకు. ఇస్సాకు సమస్తాన్ని ఇచ్చేశాడు ఇస్సాక్కి. అయితే ఆ చుట్టూ ఉన్న వారితో ఎవరితోనూ ఎవరిని తీసుకొచ్చి మాకు అంటకట్టకు బాబా అని చెప్పాడంట అబ్రహాం గారు. ఇస్సాకే మంచోడు కాకపోతే ఎప్పుడో పెళ్లి చేసుకుందరు తెలుసండి. అమ్మా నాన్న చూడవసరం లేదు. ఈ కాలంలో పిల్లలకి అమ్మా నాన్న పెళ్ళిళ్ళు చూడవసరం లేదు. ఎవరు చూసుకుంటున్నారంట? వాళ్ళే. అమ్మా నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని అన్నాడంట ఒక అబ్బాయి. అరే నీకు నా మేనగోళం చేస్తానరా, ఇంకెవరిని చేయను అన్నాడంట ఆయన. 5 ఎకరాల పొలం ఉందంట. లేదమ్మా, లేదు నాన్న, మరి అమ్మాయిని ప్రేమించాను, నేను చేసుకుంటాను, మీకు దండం పెడతాను అని బతిమాలన్నాడంట. మంచోడు ఇంకా నయం, బతిమాలకుండా వెళ్ళిపోయి ఎంతమంది లేరు. అంబేద్కర్ బొమ్మ దగ్గర దండలు మార్చేసిన వాళ్ళు, గుళ్ళు దండలు మార్చేసిన వాళ్ళు, పేరుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళి దండలు మార్చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి. పాపం తల్లిదండ్రులు ఒప్పుకోలేదండి.
ఒప్పుకోకపోతే భీమవరం పెద్ద కాళ్ళలో దూకి చచ్చిపోయాడు. అవును, మంచోడండి, నిజంగా మంచోడే. సండే స్కూల్ టీచర్ అంట. మరి ఏం పాడుబుద్ధి ఇలాగే వస్తాయి ఇవన్నీ. సండే స్కూల్ టీచర్ని నెట్టుకుంటా చైతన్యం తెలుసండి, పాపం కదా. మంచోడికే ప్రేమ గుణాలు ఉన్నాయంటే ఈ కాలంలో. మరి ఆ కాలంలో అమ్మ నాన్న ఒక సమాన వయస్కులు కాదు. పిల్లోడు తగ్గ వయసుగా తల్లిది తండ్రిది. అప్పటికే తల్లి చచ్చిపోయిందండి. సారమ్మ చనిపోయింది. అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. అబ్రహామ నిండు వృద్ధుడు, 170 సంవత్సరాలు, సుమారు 160 సంవత్సరాలు సుమారుగా ఉంది. ఈ వయసులో ఏం కంట్రోల్ చేయగలడు ఇస్సాకుని ఏం కంట్రోల్ చేయగలడు? ఎక్కడికి వెళ్ళేవరా అడగగలడు? ఎవరితో మాట్లాడుతున్నారా నాన్న గద్దించగలడు? అయినా సరే ఆ ముసలి తండ్రికి లోబడే జీవించాడు. ఎవరో? ఇస్సాకు. చాలా మంచిది. ఈ కాలంలో పిల్లల తల్లిదండ్రులకి లోబట్టలేదు. ఓ పిల్ల అంటుందంట, నీకు నేనేం అడ్డురానులే, నువ్వేమైనా నన్ను ఏమైనా అన్నావంటే కాళ్ళ దూకి చచ్చిపోతాను అంటున్నాడు. 6వ తరగతి 7వ తరగతి ఎవరినో ప్రేమించిందంట, అలా తిడుతుంది. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, పనికి మందని కొడుతుంటే నేనేం మీకు ఏం అడ్డురానులే, కాళ్ళలో దూకి చచ్చిపోతాను అంటున్నాను. చూసారా, 6 సంవత్సరాల పిల్ల, 6వ తరగతి చదివే పిల్ల ప్రేమలో వ్యవహారాల్లో ఎవరు తల్లిదండ్రులు గోబెట్టలేదు. ఎవరు ఇక్కడ చెప్తున్నాడు ఇస్సాకుకి, నా కుమారునికి ఇక్కడ ఎవరి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్ళి చెయ్యొద్దు అని అన్నాడు. 39. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినప్పుడు, మిగిలినంత మీ అంత తెలుసు కాబట్టి చెప్తున్నాను మామూలుగా, రాకపోతే సర్లే పోనీ వదిలే అని చెప్పాడు నాతోటి. నువ్వు వెళ్ళు, దేవుడు నాకు తోడే అంటాడో నీకంటే ముందుగా దూతనే పంపుతాడు, నా కార్యాన్ని దేవుడే సఫలం చేస్తాడో. సరే, అది కాదు, జరగలేదు అనుకుంటే నువ్వు వెళ్ళావు, చెప్పావు, వారు వినలేదు, వారు రానందే, ఒకవేళ ఆమె రానందే అనుకుంటే సరే నీ ఇష్టం, నువ్వు వచ్చేయి, కానీ నీకు ఈ ప్రమాణానికి ఎట్టి సంబంధము లేదు, ఈ ప్రమాణం వల్ల నువ్వేం నష్టపోవో, తిరిగి వచ్చేయి అని చెప్పాడంట అబ్రహాం. అదే మాట చెప్పాడు. ఆ మాట చెప్పి, ఇదిగో నేను వచ్చాను, ఇదంతా చెప్తాడు, మా స్టోరీ అంత చెప్తాడు. నేను వచ్చాను, నా యజమాని దగ్గర ప్రమాణం చేసి వచ్చాను, ఇక నీళ్ళ బావి దగ్గర ఉన్నాను, నేను ఇలా ప్రార్థన చేస్తే వెంటనే రెబెకా ప్రత్యక్ష వచ్చింది. రెబెకా నేను ఎలా అడిగాను, దేవుడికి ఇలా ప్రార్థన చేశాను, నిజంగా నేను అనుకోలేదు, కానీ ఆమె ఖచ్చితంగా నాకు నీళ్ళు పోసింది, నేను అనుకున్నట్టుగా నా ఒంటికి కూడా నీళ్ళు పెట్టింది. నిజంగా నా యజమానుడు నా యజమానుడు దేవుడు నన్ను సరైన త్రోవలో నడిపించాడు, నాకు అర్థమైంది అని చెప్పి, ఇవన్నీ చెప్పి నేను ఈమెకి ఇచ్చాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అంటాడు, ఏమంటాడంటే, ఇప్పుడు చెప్పండి 48 వచ్చిన 48 అయిపోయింది కదా, దాటేసి ముందుకెళ్ళిపోయాం మనం వివరణలో. 48 చదువుతాను. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమును నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీకు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదైనా నాకు చెప్పండి, అప్పుడు నేను ఎటు పోవాలను అటు పోవదనని అంటున్నాడు. మీరు ఏదో చెప్పండి. భోజనం పెట్టారు కదా, భోజనం చేయలేదు, ఇంకా అన్నం చప్పబడిపోతుంది, అన్నంలో కూరేసాడు. లాభం తొందరపడి ఎక్కువ లాభానికి తినేని కూరేసాడు. కాసేపాగు అన్నం చచ్చిపోయినా పర్లేదు, నీరు గారిపోయినా పర్లేదు, కానీ నేను చెప్పాల్సిన మాట చెప్పాలి. ఇది జరిగింది, ఇది మీరేం చెప్తారు చెప్పండి. మీరు ఇటు చెప్పినా పర్లేదు, అటు చెప్పినా ఏదో ఒకటి చెప్పండి, నాకు ఏదో ఒక మాట చెప్పండి. మధ్యలో మాత్రం ఉండదు. చాలామంది మధ్యలో ఉంటారు, ఏది మాట చెప్పరు, ఏ మాట చెప్పరు, అటు చెప్పరు ఇటు చెప్పరు. అలా ఉండొద్దు, ఏదో ఒక మాట చెప్పండి. నేను ఎటు పోవాలో నేను నిర్ణయించుకుంటాను అని అంటే అప్పుడు లాబానును బెతుయేలును ఇలా అంటారంట, ఏమంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అర్థమైపోయింది లాబానుకి బెతుయేలుకి, అర్థమైపోయింది అంటే తాతగారికి నాన్నగారికి అన్నయ్య గారికి అర్థమైపోయింది. ఏంటంటే ఇంత జరిగిందంటే దీని వెనక ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. యెహోవా చూసిన చుట్టారక మీదే అని అర్థం. ఒక మాట చెప్పాలంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని అన్నారు. మంద కూడా అంటారు, మన పెళ్ళిళ్ళు కూడా, మన ఊళ్ళో పెళ్ళిళ్ళు కూడా, మన పెళ్ళిళ్ళు కూడా ఇలాగే అన్నారు. ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని అన్నారు. నిజంగా ఇది యెహోవా వలన కలిగిన కార్యమేనా?
నువ్వు 10 మందిని చూసి నలుగురిని సెలెక్ట్ చేసుకుని అందులో యోగ్యులు ఇతను చూసుకుని అందులో నీ నచ్చిందని ఒకదాన్ని చేసుకుంటావు. అందులో కట్నం నచ్చాలి, అందులో అమ్మాయి నచ్చాలి, అత్తగారు నచ్చాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఏంట అమ్మగారిని ఈమెను కొయ్యటం పెడితే అత్తగారు చాకరీ చేయలేండి. వీడికి అత్తగారు బలంగా ఉండాలంట. అత్తగారిని కూడా చూసుకున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని పోరంబోగుల ఊరిమిత్రికి దుబాయ్ పంపించేస్తే అత్తగారు సేవ చేయాలి కదా మరి వీడికి. ఇన్ని చూసుకుంటుండే వీటిలో కూడా యెహోవా వాళ్ళని కలిగిన కార్యమేనా ఇది కూడా? అది కాదు. ఇస్సాకు రెబెకాల వివాహం యెహోవా వలన కలిగిన కార్యం. మంచిది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము. మేమెవరు చెప్పడానికి? మేమెవరు అసలు చెప్పడానికి? దేవుడే నిన్ను నడిపించాడు. ఆ ప్రమాణం ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థనకి ప్రతిఫలం ఏంటి? రెబెకా రావడం ఏంటి? నీ మనసులో ఉన్నది ఆమె చేస్తానని చెప్పడం ఏంటి? ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కదా. కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ మేము ఎలా చెప్తాం? మేము సరిపోం. ఇంకో రెబెకా నీ దగ్గర ఉంది, రెబెకానే అడిగి అన్నాడు. అంతేనా? కిందకు ఉంటుంది అన్నమాట అక్కడ లేకపోయినా కార్యము. అదిగో రెబెకాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. అమ్మాయిని కూడా అడగట్లేదని నిజంగా చెప్పాలంటే ఇక్కడ అమ్మాయి నీకు నచ్చాడా? నీకు నచ్చుతాడా? ఒక పిల్లోడికి చుట్టారం కుదిరితే నాకు ఆడొద్దు బాబోయ్ అని ఏడిచేస్తుందండి పిల్ల. తల్లి తండ్రి ఏం చేస్తారంటే మంచిగా ఉంటారని మంచి వెనక ముందు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. వీళ్ళకి ఏం కావాలంటే అందాలు కావాలి, చక్కగా మరి 6 ప్యాక్ బాడీస్ కావాలి, మంచి బండి కావాలి, ఇవి చూస్తారు ఇప్పుడు ఈ కాలం పిల్లలు. రెబెకా ఏం చూసిందండి అసలు? నిజంగా రెబెకా ఏం చూసింది అసలు? ఇస్సాకు అనేవాడు ఎలా ఉంటాడో రెబెకాకే తెలుసా? ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎంత దూరంలో ఉన్నాడో ఎక్కడ లెక్కపత్రం లేదు. నలభై ఒకట రెబెకా ఎదురు ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమెను యజమాని కుమారునికి భార్య అగుని గాక అని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం. ఎంత గొప్ప అద్భుత కార్యాలండి! ఏం చేయాలి తెలియట్లేదండి ఎవరికే? ఎలియాజర్కి నోట మాటలేదు. ఇంకా జరుగుతున్న ఈ సందర్భాలన్నీ ఏంటి? నడిపింపు ఏంటి? ఈ మాటలేంటి? నా ప్రార్థనని దేవుడు ఆలకించడం ఏంటి? ఇలా మళ్ళీ తిరిగి ఆమెతో ఆ మాట అనిపించడం ఏంటి? నన్ను ఇక్కడ తీసుకురావడం ఏంటి? వీరికి ఈ మాటలు చెప్పడం ఏంటి? వీరు వెంటనే ఇలా మాట్లాడడం ఏంటి? ఇగో నువ్వు తీసుకెళ్ళిపో అంటున్నారేంటి? ఇంత సులువుగా అయిపోద్దని నేను కార్యక్రమం అనుకోలేదు. ప్రభువా, ఇది నీ కార్యమే, ఇది మనుషుల కార్యం కాదు, ఎవరికి కాదు ప్రభువా, నీకే అని అక్కడ ఉన్న పలంగా భోజనం కంచం పక్కనే ఉందండి. భోజనం కంచం అక్కడే ఉంది. అక్కడే సాష్టాంగ పడిపోయి నమస్కారం పెడుతున్నాడండి. దేవుడికి ఎంత గొప్ప ఆయన అనుభూతి పొందుతున్నాడంటే, యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత సేవకుడు వెండి బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకి ఇచ్చాను. అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చేసాడంట. ఎవరికి? ఇంకేం భోజనం చేసాడు, శుభ్రంగా అయిపోయిందంతా. ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకో అమ్మాయి నీకు గిఫ్ట్ తెచ్చాను. గిఫ్ట్ ఏంటి? ఏం గిఫ్ట్? ఏం తెచ్చాడు? శ్రేష్టమైన పట్టుకెళ్ళాడండి. మర్చిపోకండి, అతను బయలుదేరినప్పుడు తన ఆస్తిలో శ్రేష్టమైన పట్టుకెళ్ళాడు. ఈ శ్రేష్టమైనవన్నీ కూడా రెబెకాకి ఇచ్చేసాడు. పట్టుకొచ్చి రెబెకాకి ఇచ్చేసి వాటితో అలంకరించుకోమన్నాడు. దాన్ని నీకే వేసుకోమ్మా, చైనా లేకపోతే నెక్లెసా, వడ్డానమా, ఏమో సంథింగ్ ఏమైనా కావచ్చు, తీసుకో, వేసుకో. అదే మనకి ఏంటి ప్రధానం గిఫ్ట్? నీ అట్టపెట్టి, నీ ప్లాస్టిక్ బాక్సు, అందులో పౌడర్ టిన్ను 10 రూపాయలది, మళ్ళీ ఎక్కువ రూపాయలు కూడా కొనరా ఆడపడుచులు పక్కోళ్ళు, కొంట ఒప్పుకోరు, సరిపోదలే. దాంట్లో చిన్న దువ్వని, గోల్డ్ రంగు చెంపినీసులు, ఇంకే సంథింగ్ స్టెప్పినీసులు, ఇయ్యా అవి చూసే కాపీ కొట్టి ఇచ్చేసారు మనకి. కానీ ఆయన ఇచ్చిన అవి కాదు కదా, శ్రేష్టమైన ఇచ్చాడు. నువ్వేమో తక్కువ రకం ఇస్తావు. శ్రేష్టమైన పట్టుకెళ్ళాడు, శ్రేష్టమైన ఇచ్చేసాడు. రెబెకాకి ఇచ్చేసాడు. రెబెకాతో పాటు ఎవరికి ఇచ్చాడంట? బామ్మద్దికి ఇచ్చాడు. ఇస్సాకు గారు బామ్మద్దికి, ఇస్సాకు గారు అత్తగారికే గిఫ్ట్లు. ఎందుకని?
ఇంత గొప్ప పిల్లలు మాకు ఇచ్చారు, అంతకంటే ధన్యత ఏంటి, తీసుకోండి అని చెప్పేసి ఆ లాభం ఆశించాడు. అతను అనుకున్న దానికంటే ఎక్కువ దొరికింది. ఎందుకంటే బావగారు కోటీశ్వరుడు. ఎవరో ఇస్సాకు కోటీశ్వరుడు. ఎంత కోటీశ్వరుడు అయినా సరే బావగారింటికి వెళ్ళి ఏమో మొత్తం రకం కాదు కదా. వాళ్ళు ఒక మాట చెప్పాలంటే రెబ్బక పద్దనారామ నుంచి బయలుదేరింది కదా, ఆరామనహారాయిలో నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ చచ్చిపోయేదాకా మళ్ళీ తన ఇంటికి మనోళ్ళు వారానికి 3 సార్లు, నెలకి 5 సార్లు, సంవత్సరానికి 10 సార్లు. అంటే నువ్వు వెళ్ళనవా అని కోపం, భర్త మీద కోపం ఇచ్చే వాళ్ళు 100 మంది. నా సర్వస్వం నా భర్తే అనుకుంది. తను ఎక్కడుంటే నేను అక్కడే. కొత్త నిబంధనలు అంటారు కదండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడబాయడానికి వీల్లేదు. రెబ్బక ఇస్సాకు జీవితకాలం, బ్రతుకున్నంత కాలం కూడా ఎడబాసి, ఎప్పుడన్నా అత్తరింటికి వెళ్ళారేంటి ఆయన ఈమె కలిసి, పోనీ ఈమె వెళ్ళింది ఏంటి, వెళ్ళిపోయి 4-5 రోజులు కూర్చున్నారా ఇద్దరు కలిసి? అబ్బే ఏం లేదు. మనకే ఇవన్నీ వాళ్ళకి లేవు ప్రేమలో, వాళ్ళకి లేవండి ప్రేమలో. ఎక్కడ ఉండాలో ఆడబిడ్డ అంటే ఆడే ఉండాలంట. ఈమె ఏడబిడ్డ కాదు, ఆడబిడ్డ అని. ఆడబిడ్డ అని ఎందుకు ఇట్టారు పేరండి? ఆడబిడ్డ ఆ బిడ్డ ఆడబిడ్డ, ఏడబిడ్డ కాదు. ఇక్కడ పిల్ల కాదు, అక్కడ పిల్ల అర్థం. ఆడపిల్ల అంటాను, ఆడపిల్ల. సరే ముగించుకుందామా? సమయం అవుతుందా? ఎంతండి? 9:30 అయిపోయిందా? అయిపోయింది. కిందకి చదివి ముగించేస్తానే. విలుగల వస్తువులు ఇచ్చేసిన తర్వాత అతడును అతనితో ఉన్నవారు మనుషులు అన్నపానం తీసుకుని రాత్రి అంతా ఉన్నారో ఉదయం అంటారు మేము లేచిపోయి మేము వెళ్ళిపోతాం అని అన్నారు. అయ్యి బాబాయ్ అలాగంటారు ఏంటంటే 10 రోజులు ఉంటుంది సరిపోద్ది. 10 రోజులు 10 రోజులు ఉండండి, మాకు ముచ్చట తీరాలి కదా. అసలు మా పిల్లల్ని ఉన్నపాటిని తీసుకెళ్ళిపోతారు మేము కూడా అనుకోలేదు. 10 దినాలు మాతో ఉండలేము అంటే అబ్రహాం దాసులు అంటాడు, పర్లేదులే అమ్మ ఉంచుకోండి, 10 రోజులు కాకపోతే ఒక 20 రోజులు ఉంచుకోండి, 20 రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారి నుంచి పంపించండి అని అన్నాడా? అంటలేదు. నేను వచ్చిన పని తడువు చేయకి వెళ్ళాలి. ఎన్నో వచ్చిన అది 56. యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందాం. అసలు ఈమె ఏమంటుంది? నిజంగా వెళ్ళాలని ఉంటుందంటవా ఈ వయసులో పిల్లకే? మంచి కన్యక, తల్లిదండ్రులు విడిచిపెట్టింది కాదు. ఎప్పుడో సాయంకాలం అయితే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసేది, అక్కడే కూర్చునేది, అక్కడే భోంచేసి అక్కడే పడుకునేది. ఈమెను అడుగుతారండి ఇప్పుడు, ఏమని? అమ్మా వెళ్తావా రేపుగా అని అన్నాను. పెళ్ళైన తర్వాత 3వ రోజుని 4వ రోజునో లేకపోతే వారం రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అల్లుడికి మణుగుడు పెట్టిన తర్వాత అల్లుడు కూడా కూతురుని నంపుతారు. అంపునప్పుడు కూతురుని చూడాలి. ఇంకా నేను జీవితంలో ఈ కొంపకు అన్నట్టుగా ఎడుతుంది. చూసారా? అసలు ఈ కొంపకు నేను రానింకా, నాకు ఈ సంబంధాలు తెగిపోయినాయి, అసలు నన్ను రానెవరో, వస్తే కాలర్ కొడేస్తారేమన్నట్టుగా ఎడుతుంది గట్టిగా ఎక్కిపడి. నిజంగా ఈమె కూడా, మనం కూడా మా పిల్లల్ని ఇంకా చూడలేము, ఇంకా చచ్చిపోతుంది నా కూతురు అన్నట్టుగా వీళ్ళు ఎడుతారు. ఏడుపు తీరా ఏముండదు. 3 రోజులు వచ్చేద్ది. మళ్ళీ 3 రోజు వచ్చేసేదానికి ఎంత ఏడుపా? చిత్రం కాకపోతే 3వ రోజు వచ్చేదానికి ఎంత ఏడుపా? రెబ్బక చూడండిలా. రెబ్బకి ఏం చేస్తాను తెలుసా? వెళ్తావా అంటే వెళ్ళిపోతాను. ఎక్కడికమ్మా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? మళ్ళీ రాగలుగుతావా? నేను వెళ్ళిపోతాను. చూడండి ఆ మాట ఎంత బాగుందో. 58. రెబ్బకాని పిలిచి ఆ మనుషునితో వెళ్ళుదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళేదను. ఓకే నేను వెళ్తాను. కాబట్టి వారు తమ సహోదరి రెబ్బకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్బకాతో ఇలా అంటున్నారు. ఎలాగా? కన్నీరు పెట్టుకుని నేను ఇంకా చూడలేను అంటలేదు, దీవింతున్నారు. వెళ్ళేటప్పుడు దీవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? గాడ్ బ్లెస్ అమ్మా అని దేవుడి తోడేంటాడో,
నువ్వు మంచి సంసారం అవుతుంది నీది, నువ్వు నలుగురు పిల్లల్ని కంటావు, నీది మంచి అభివృద్ధి పొందుతుంది నీ సంసారం అని దీవించాలి. ఇక్కడ చూడండి వాళ్ళు దీవించారు. ఏమంటారంటే మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా. ఏడ్చారా? ఏడకండి మీ పిల్లలు మోహన్ రావా గమని ఏడ్చకండి. చీరండి పెళ్ళి స్వప్నవుడు ఎంతకాలం ఎందుకే ఆ రోజు సాయంకాలం తెల్లారితే తెల్లవారకు టిఫిన్ చేయకముందు వచ్చేస్తున్నారండి పెళ్లి చేసుకున్న వాళ్ళు. అమ్మగారింటికంట పొద్దుటే మొహం కడుక్కోకుండా వెళ్ళిపోద్దంట కూతురు, అత్తవారింటికంటే సాయంకాలం సందడిపోతారు వెళ్తుందంట. కొత్త నాండి ఇదంతా చూడండి. వీరేం చేస్తారంటే ఏడవట్లేదు. వారు రెబెకాతో మా సహోదరి నీవు వేల వేలకు అంటే కోటాను కోట్ల మందికి అర్థం. వేల వేలకంటే ఈ కాలంలో మాట అది. ఆ కాలం పాత నిబంధనలు అంతా కూడా వేలు అంటారు. చెప్పండి కదా వరకు వేలే. సౌలుకి 1000, దావీదుకి 10,000. వేలే కోట్లు అంటారు అనమాట. ఇప్పుడు అంటే అదే పదం. నువ్వు కోటాను కోట్ల మందికి తల్లి అవుతావమ్మా అని. నీవు నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుంటారు. వీరులు అవుతారు వాళ్ళు, వారు ఉద్ధారకులు అవుతారు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఎంత మంచి దీవెనండి అది. నిజంగా రెబెకా సంతానం అలాగే అవుతుంది. రెబెకా సంతానం యాకోబు గారైనా మిగిలిన వారైనా ఎవరి సంతానం? రెబెకా సంతానమే. ఒకవేళ యాకోబు గారిని తీసుకుంటే సగం అవుతుందేమో. యాకోబుతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరో యాకోబు అన్న యాసవ్ సంతతి యాకోబు అంత ఉంటుంది మినిమం. వేలకు తల్లి ఎవరో రెబెకా. చాలా బాగా ఆశ్రయించాడు. ముగించుకుందామా కొద్దిగా ముగించేస్తాను. మళ్ళీ 25వ అధ్యాయం వచ్చే వరకు మాట్లాడతాం. మధ్యలో ఆపేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్. సరే ముందుకెళ్ళి ముగిస్తానే, సింపుల్గా చెప్పేస్తాను. అనేసిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంటే ఎక్కించేశారు, సాగనంపేశారు, టాటా చెప్పారు, బాయ్ చెప్పారు, ఒంట్లు ఎక్కి వెళ్ళిపోతుంటే వారు బెయర్ లహయిరోయికి వచ్చారు. ఆ మార్గంలో దక్షిణ దేశంకి వచ్చేస్తే సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడంట. సాయంకాలం ఎక్కడికి వెళ్తాడు ఈయన? సాయంకాలం ఎక్కడికి వెళ్తారు మీరు? ఆడితో ఈడితో తిరగడానికి వెళ్తారు. కూరగాయలు ఆడిని ఎవరిని తీసుకుని ఫోన్ చేసుకుని ఆ బాత్రూమ్కి, ఆ గ్రౌండ్లోకి, ఆలమూరు, మాటేరు, పాలకొల్లు, కవిడము, లేకపోతే చించినాడు రోడ్డు మీదకి వెళ్ళి పిల్లి మొగలేస్తూ ఉంటారు. సాయంకాలం ఏం చేయాలి? ధ్యానించాలి. ఉదయకాలం ధ్యానించడానికి సమయం లేదు. ఆయన బోలంతా మరి బాధ్యత కలిగిన వాడైనా. ఇంత బాధ్యత కలిగిన వాడు సాయంకాలమున తప్పనిసరిగా ధ్యానిస్తున్నాడు. నువ్వు చదువుతున్నావు బైబిల్ సాయంకాలం? పగలంతా ఖాళీ ఉండదు, రైటే, బాగానే ఉంది నీ పని. జీవనోపాధి కోసం ఏదో చేసుకున్నావు. ఇస్సాకు కూడా అలా చేసుకున్నాడు, తప్పేం కాదు చేసుకోవడం. జీవనోపాధి కోసం ఏదో చేసుకుంటున్నావు, నీ కష్టం నువ్వు పడుతున్నావు, సాయంకాలం ధ్యానిస్తున్నావా? ఇస్సాకు చేస్తున్నాడు. అక్కడ బైబిల్ లేదు, వాక్యం లేదు, ఏమీ లేని కాలంలో దేవుని కార్యాలు ధ్యానం చేస్తున్నాడు. అన్నీ ఉన్న కాలంలో దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం మనం. దౌర్భాగ్యం కదా మనం. దౌర్భాగ్యమేనా? మీరే ఒప్పుకున్నారులే, దౌర్భాగ్యం. సరే, అయితే వెళ్ళాడు, కన్నులెత్తి చూస్తున్నాడు, ఒంట్లు వస్తుంటే ఈలోపు వాళ్ళు కూడా చూశారు. ఒంట్ల మీద ఉన్న వాళ్ళు ఎవరో రెబెకా, దాది, ఎలియాజరో, మిగిలిన వారంతా చూశారు. అందరికీ తెలుసు ఆ పొలంలో ఉన్నది ఎవరో, అందరికీ తెలుసు. కానీ రెబెకాకి తెలీదు, దాదిలకు తెలియదు. ఎందుకని? వారికి ఆ ప్రదేశంలో ఎవరు ఉంటారని సంగతి తెలియదు కాబట్టి. ఇప్పుడు రెబెకా అడుగుతుంది. ఆ ఒంట్లను చూసి ఆ ఒంట్ల దగ్గరికి వెళ్తున్నాడంట. ఎవరో ఇస్సాకు ఆ ఒంట్ల దగ్గరికి బయలుదేరుతున్నాడు. ఆ ఒంట్లు వస్తుంటే మనోళ్ళు వస్తున్నారు అని అక్కడ వెళ్తుంటే ఇప్పుడు రెబెకా అడుగుతుంది ఏమనంటే, ఆ పొలంలో ఉండి మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్న ఆ మనుషులు ఎవరో అని అడిగింది. అంటే అతడు నా యజమానుని కుమారుడు అని చెప్పాడు. నా యజమానుడు ఇస్సాకు చెప్పాడు. చెప్పగానే వెంటనే ఆమె ఏం చేసింది? ముసుగేసుకుంది. పెళ్లి ముసుగు, వైలు. ఇదే వైలు, పెళ్ళిలో పుట్టిన వైలు ఏంటి? ఇదే. యజమానుని తన భర్తను చూసి ఏం చేస్తుంది? ఏమే ముసుగేసుకుంది. సమయం లేదు వివరించడానికి. వచ్చే వారు వీలైతే కొంచెం టచ్ చేస్తాం, లేకపోతే ముందుకెళ్ళిపోదు.
మూసిగేసుకుంది. వచ్చిన తర్వాత అన్నీ ప్రయాణం ఎలా జరిగిందో, ఏమేం కార్యాలు జరిగినాయి అక్కడ, దేవుడు ఎలా అద్భుతాలు చేశాడో అన్నీ కూడా దాసుడు ఇస్సాక్కి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇదిగో ఈ పిల్లని తీసుకొచ్చాను, ఈ పిల్లే నీ బంధువుల పిల్ల అని చెప్తే ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడంటే సారాయి గుడారంలోకి తీసుకెళ్ళాడు. ఎందుకు సారాయి గుడారం తీసుకెళ్ళాలంటే ఇస్సాకు సారాయి దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు సారమ్మ లేదు, చనిపోయింది, వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సారమ్మ ప్రదేశంలోకి ఎవరిని తీసుకొచ్చాడు? రెబ్బకాని తీసుకొచ్చాడు. సారమ్మ చచ్చిపోయినందుకు ఇస్సాకు చాలా దుఃఖపడ్డాడంట. తన వేదనంతా కూడా రెబ్బకా రావడం బట్టి ఆ మాట చదవండి, చివరి మాట, చివరి వచ్చి అదేనా? తీసుకుని పోయిను పరిగ్రహింపగా ఆయను అది తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందాడు. కాబట్టి ఇస్సాకు తన తల్లి చనిపోయిందని చాలా దుఃఖంతో ఉన్నాడు. ఆ సమయంలో తనకు భార్య వచ్చింది. భార్యని బట్టి అతను సంతోషించాడు. మిగిలిన మాటలు ప్రభు చిత్తమైతే వచ్చే వారం మాట్లాడుకుందాం.